న్యూ ఇయర్ వేడుకలకు సాగర తీరం విశాఖ ముస్తాబైంది. ఈ వేడుకలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. సెలబ్రేషన్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామంటూ విశాఖ సిపి వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ ఈవెంట్స్పై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా ముఠా కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు ఇవాళ విశాఖలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్స్, బీఆర్టీఎస్ రోడ్లపై రాత్రి రాకపోకలు నిషేధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం ప్రత్యేక చెక్ పోస్టులు నిర్వహిస్తామని చెప్పారు. హోటల్స్, పబ్బులు, క్లబ్బులు, రిసార్టుల్లో జరిగే ఈవెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి విశాఖలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొన్ని రిస్ట్రిక్షన్తో కూడినటువంటి సెలబ్రేషన్స్కి పోలీసులు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఏడాది ఏ విధంగా న్యూ ఇయర్కి సంబంధించి అనుమతులు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజర్లకు ఎలాంటి రూల్స్ పెట్టడం జరిగింది, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరత్త బాగ్చి గారు ఉన్నారు. ఆయన అడిగి తీసుకుందాం. సార్ నమస్తే సార్. మరి ఈ ఏడాది కూడా ఏ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాం? ఎందుకంటే కేవలం వైజాగ్కి చెందిన వాళ్ళే కాకుండా పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చేసినటువంటి డెస్టినీ నగరం. మరి ఈ నగరంలో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈసారి పోయిన సంవత్సరం మాదిరిగా యాక్సిడెంట్ ప్రమాదాలు జరగనీయకుండా చూడడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. పబ్లిక్కి ముఖ్యమైన గమనిక, మీరు ఎంజాయ్ చేయండి కానీ క్షేమంగా ఉండండి, చట్టం పాటించండి, పోలీసులకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. మీరు రోడ్ మీద తిరుగుతూ ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించండి. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, 4 వీలర్లో సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్, 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ కూడా BIS సర్టిఫైడ్ కాకపోయినా, ISI మార్క్ లేకపోయినా అటువంటి హెల్మెట్ ధరించి డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, అతి వేగంతో డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టంట్, మోడిఫైడ్ సైలెన్సర్ తీసుకొని నాయిస్ పొల్యూషన్ సిస్టమ్స్ డ్రైవింగ్ ఇవన్నీ చేయకండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. సార్, విశాఖ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే పబ్ కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. హైదరాబాద్ తర్వాత విశాఖ నగరంలో కూడా అక్కడక్కడ ఈ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి వాటి మీద ఎలాంటి నిఘా పెడుతున్నారు సార్? ఇప్పుడు మా వాళ్ళు డెఫినెట్గా పబ్స్, బార్స్, వైన్ షాప్స్ దగ్గర నిఘా పెడతారండి. పోలీస్ కాకుండా డ్రోన్ ద్వారా, CCTV ద్వారా కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ నుండి దూరంగా ఉండాలి, మందు సేవించి డ్రైవింగ్ చేయకూడదు. ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే పోలీసు వాళ్ళు వెంటనే పట్టుకుంటారని మేము మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. అనుమతులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? నెక్స్ట్ ఏ రోడ్లు క్లోజ్లో ఉంటాయి? ఎందుకంటే బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా పర్యాటకులతో, నగరవాసులతో నిండిపోయి ఉంటుంది. ఎలాంటి అనుమతులు ఇవన్నీ కూడా? ఈ ట్రాఫిక్ ఆంక్షల గురించి నిన్న కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అవసరం ఉంటే ఈరోజు కూడా రిపీట్ చేస్తాము. ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. ఆ ఆంక్షలు మీరు పాటించండి, పోలీస్కు సహకరించండి. పోలీస్ అప్పుడప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, అన్నీ వినండి. అలా చేస్తే మీరు కూడా క్షేమంగా ఉంటారండి, పోలీస్ కూడా సహకరిస్తారు. న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఎటువంటి, ఎందుకంటే పబ్స్కి వచ్చేటప్పుడు మైనర్లు వీళ్ళంతా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా డ్రింక్ చేసే అవకాశం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద ఎలాంటి నిఘా పెట్టబడుతుంది డిపార్ట్మెంట్ తరఫు నుంచి? ఇప్పుడు రీసెంట్గా మీకు తెలుసు, మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఆల్ పబ్స్ అండ్ బార్స్ ఓనర్స్తో మేము మీటింగ్ పెట్టి హెచ్చరించాము. పత్రికల ద్వారా మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మీరు 1 గంట వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటుంది, బార్స్ ఓపెన్ ఉంటుంది, 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఓపెన్ డ్రింకింగ్ మేము అలౌ చేయడం లేదు. మద్యం సేవించి, మందు సేవించి బండి నడపడం మేము అలౌ చేయడం లేదు, కఠినంగా ప్రవర్తిస్తాం. కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి కానీ చట్టం పాటించండి. సో ట్రావెల్ ద్వారా, కొరియర్ ద్వారా ఇవన్నీ కూడా డ్రగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అటువంటి వాటి మీద ఎలాంటి నిఘా పెట్టబోతుంది? ట్రావెల్ కొరియర్ ఏజెన్సీ, పార్సెల్ ఏజెన్సీ వాళ్ళతో మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి హెచ్చరించాము. 2 times మీటింగ్ పెట్టాము. మేము కూడా ఖచ్చితంగా నిఘా పెడుతున్నాం. అటువంటి సందర్భాలు ఉంటే కఠినమైన చర్య ఉంటుంది. థ్యాంక్ యూ సార్.
ఇది మరి ఈ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకల మీద ప్రస్తుతానికి కొన్ని నిబంధనలు సూచనలు అన్నీ కూడా వర్తిస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఈవెంట్లు ఎవరైతే నిర్వహిస్తారో వాటన్నిటిలో కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా తప్పినా సరే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈ పబ్ కల్చర్ వీటన్నిటిలో కూడా ఈవెంట్లు ఏర్పాటు చేసేవాళ్ళు ఖచ్చితంగా మైనర్లు వీళ్ళందరినీ కూడా అలౌ చేయకుండా ఉండాలి. అంతేకాకుండా గంజాయి డ్రగ్ వీటన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా కూడా ఉంటుందని చెప్పేసి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.